హాయ్, దిస్ ఈస్ హారతి ఫ్రమ్ పొలిటికోస్. లాస్ట్ టైం యూట్యూబ్లో అశోకవనంలో అనే ఒక వెబ్ సిరీస్ తీసి అందులో హస్బెండ్ క్యారెక్టర్లో నటించి విలన్ షేడ్స్లో అందరినీ మెప్పించిన రాజేష్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆహాకి వేరే లెవెల్ ఆఫీస్ అని ఒక వెబ్ సిరీస్లో నటించారు. యాక్చువల్లీ ఇది సిట్కామ్. దాని గురించి ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం. హలో అండి. అప్పుడు చేసిన వెబ్ సిరీస్ టోటల్ సైకో క్యారెక్టర్, ఇంకా సీరియస్ క్యారెక్టర్ అనమాట. దాని టోటల్ కాంట్రాస్ట్ ఇది. ఇందులో ఎప్పుడు నవ్వుతూ అందరు నవ్విస్తూ ఉంటాను అనమాట. తప్పకుండా చూడండి వేరే లెవెల్ ఆఫీస్. ఈ నాహా December 12th రిలీజ్ అవుతుంది. ఎప్పుడు ఒక చిల్ క్యారెక్టర్ అనమాట. అందరికీ 2 days వీకెండ్ ఉంటే ఇతనికి ఎవ్రీడే వీకెండే. ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అందరినీ పార్టీస్కి వెళ్దాం పదా, ఏం వర్క్ చేస్తూ ఉంటావు అది ఇది అని చెప్పి చిల్ అవుతూ ఉంటాడు. అందరు బాగా కనెక్ట్ అవుతారు ఈ క్యారెక్టర్కి. ఇంకా మా ఫ్రెండ్స్ చేస్తారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు చూసి. అరే నేను ఇలా ఉండే, ఆఫీస్లో ఉన్నప్పుడు నేను ఇలా చేస్తుండే, లేదా ఆఫీస్లో ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు అరే ఈ క్యారెక్టర్ నేనే రా అని చెప్పి చాలా నవ్వుకుంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు. 50 episodes అండి, ఖచ్చితంగా చూడండి. వేరే లెవెల్ ఆఫీస్. ఏది మీ ఫేవరెట్? అశోకవనంలోది ఫేవరెటా? వేరే లెవెల్ ఆఫీస్ వేరే లెవెల్ ఆఫీస్ నా ఫేవరెట్. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఆ క్యారెక్టర్కి నేను సిమిలర్. బయట కూడా అలానే ఉంటా, ఎప్పుడు నవ్వుతూ ఉంటా. అశోకవనంలో ఏంటంటే నాకు ప్రతి వేరియేషన్స్ చూపించేది ఉండే, నాకు ఇష్టము యాక్టింగ్లో. సో అలా నాకు ఆ క్యారెక్టర్ కూడా ఇష్టం, కానీ ఇది ఇంకెక్కువ ఇష్టం. ఇదేంటంటే ఇదే నేను కొన్ని సిమిలారిటీస్ చాలా ఎక్కువ మ్యాచ్ అయ్యాయి ఈ క్యారెక్టర్కి నాకు. ఇంకా అది అశోకవనంలో అనేది ఫుల్ సీరియస్ విలన్ టైప్ క్యారెక్టర్ అనమాట.